ఈరోజు నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే 'కన్నప్ప' లాంటి పెద్ద సినిమా హార్డ్ డిస్క్‌లే మిస్ అయిపోయినాయంటే, అసలు నాకు నిజంగా మార్నింగ్ నుంచి అసలు నా బ్రెయిన్ పని చేయట్లేదు. ఏంట్రా బాబు! ఇంత పెద్ద సినిమా హార్డ్ డిస్క్‌లు పోయినాయి ఏంటి పరిస్థితి అని. ఎందుకంటే 'ప్రభాస్' గారు ఉన్నారు. అటుపక్క 'అక్షయ్ కుమారు' మలయాళం హీరోలు కావచ్చు, పెద్ద పెద్దోళ్ళు తెలుగులో ఉండే ఆర్టిస్టులు చాలామంది చేశారు సినిమాలో. ఇట్లాంటి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో హార్డ్ డిస్క్‌లు పోయినాయి అనంగానే అసలు నాకు నిజంగా ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే అసలు ఒక షాక్‌లో ఉన్నా. ఏంట్రా బాబు హార్డ్ డిస్క్‌లు పోవటం ఏంటని. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే ఎవరైనా తీసుకునోళ్ళు ఎవరైనా ఉంటే పాపం మంచు విష్ణు గారు ఎన్ని రోజుల నుంచి పాపం ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయన్ని చూసి హార్డ్ డిస్క్‌లు రిటర్న్ ఇచ్చేయండి ప్లీజ్. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది లైఫ్ పెట్టి చేస్తారు. అన్ని కోట్లు పెట్టి చేశారు. నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మాలాంటోళ్ళు ఎందుకంటే 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ మేమంతా చాలామంది సినిమా చూడాలనుకుంటున్నాం. మంచు విష్ణు గారు చాలా కష్టపడి ఆ సినిమా చేశారు పాపం. ఎక్కడికక్కడికో వెళ్ళి షూట్లు చేసి చాలా కసి మీద ఉన్నారు. ఈ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలి అని. మేము కూడా చాలామంది ఆ గ్రాఫిక్స్ ఎలా వస్తాయి? ఏంటి సినిమా ఎలా వస్తది? అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. ప్రభాస్ గారు ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు. చాలా చాలా పెద్దోళ్ళందరూ ఉన్నారు. ఏంటి ఈ సినిమా ఎలా రాబోతుంది? ఏంటని మేము లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. ఇలాంటి టైంలో హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్ళిపోయారు. హార్డ్ డిస్క్‌లు మిస్ అయిపోయినాయి అనంగానే మెయిన్ అది కూడా గ్రాఫిక్స్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు పోయినాయి అనంగానే నేను అసలకి ఏంట్రా బాబు! అసలకి ఇలా అయిపోయిందేంటి? ఇంత వెయిట్ చేస్తున్నాం. ఎందుకు ఇలా అయిపోయిందని. నిజంగా దయచేసి చెప్తున్నాను. మీరు ఆయన కష్టపడి ఏంటో మేము చేసింది మేము చూయించాలి. కన్నప్పతో బయటికి ఏంటనేది నేను ప్రూవ్ చేయాలి అని చెప్పేసి పాపం చాలా బాధలు పడ్డారు పాపం మంచు విష్ణు గారు. సో, అలాంటి టైంకి ఇలా చేయొద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా ఏదైనా చేసుంటే హార్డ్ డిస్క్‌లు అయన్నీ తీసుకొని ఎళ్ళుంటే దయచేసి రిటర్న్ చేయండి. చేస్తే పాపం ఆయన కూడా ఏంటి అనేది చూయిస్తాడు బయటికి. సినిమా రిలీజింగ్ టైంలో ఇలాంటివి జరగడం అనేది నాకు అసలు నేను తట్టుకోలేకపోతున్నాను పాపం. ఆయన పరిస్థితి ఎలా ఉందనేది కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్లీజ్ చెప్తున్నా హంబుల్ రిక్వెస్ట్ హార్డ్ డిస్క్‌లు ఇచ్చేసేయండి. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. చేయండి గానీ అంతేగాని ఇలా సినిమాలు తీసుకెళ్ళిపోవటం, హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్ళిపోవటం. ఇప్పుడు మాలాంటి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు వెయిట్ చేసేవాళ్ళు సినిమా కోసం చూడాలని. సో, ఈ టైంలో మీరు ఇలా చేస్తే మేము చాలా బాధపడాల్సొస్తుంది. లిటరల్లీ చెప్తున్నా నేను గ్రాఫిక్స్ కోసం ఎలా రాబోతుందో ఏంటి అనేది వెయిట్ చేస్తున్నా. ఈరోజు మీరు అలా చేస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతది ఏంటి అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి. సినిమా 10 మంది కష్టపడితే కదా, వందల మంది కష్టపడితేనే వస్తది. ఇయన్నీ మైండ్‌లో పెట్టుకొని దయచేసి మీరు హార్డ్ డిస్క్‌లు రిటర్న్ చేయండి. ఇదే నేను కోరుకుంటున్నాను. విష్ణు గారు ఎలా రియాక్ట్ అవుతారా ఏంటి అనేది చూడాలి తొందరలో. ఎందుకంటే ఆయన పాపం అంత కష్టపడి చేసిన సినిమా హార్డ్ డిస్క్‌లు తీసుకుపోతే ఆయన ఎలా ఊరుకుంటాడు. సో, అది నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా హార్డ్ డిస్క్‌లు అయితే రిటర్న్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.